బాగున్నారమ్మా? దీన్ని చీమ చింతకాయ అంటారు, ఎంతమంది తెలుసో మరి. కలర్ సూపర్ ఉంటుంది. పిస్తా కలర్ విత్ పింకిష్ వస్తుంది అనమాట. కానీ దీని వయ్యారం ఎంత ఉంటుంది అంటే అంత వయ్యారంగా ఉంటుంది. ఒక్కడు కూడా చక్కగా ఉండదు. వంక తింకర రౌండ్ కొడుతుంది. ఇది దీన్ని తినేది. పొట్టు తీస్తే ఇది దీన్ని తింటే ఇలా లోపల ఇస్తుంటుంది అనమాట. దీని విలువ తెలిసిన వాళ్ళు అయితే చిన్నప్పుడు ఊర్లలో పోయిన వాళ్ళు ఉంటే ఇదేందో తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇది ఇత్తు చెట్టు నిండా ఫుల్ ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది తెలుసా? చెట్టుకు చాలా అందంగా ఉంటుంది. తింటే కూడా కొమ్మ వస్తుంది. బెండు ఉంటుంది అన్నట్టు. గమ్మత్ టేస్ట్ ఇది. దీంట్లో చెప్పనీకి రాదు. కలర్ ఇట్లుండి అది చూసి కింద పడద్దని కొంగు పట్టుకొని రాడు కొట్టేసి కొంగు ముంగడు కింద నిలబడుతుండే అందరు పట్టుకుంటుండే అనమాట. ఫస్ట్ అయితే తెలియదు ఇది. నాకు మంజు చూపించింది. మంజు వాళ్ళు ఊరుకోయినప్పుడు అక్క గుబ్బ ఉన్నదక్క అనుకుంటే తీసుకొచ్చింది. కలర్ ఎంత బాగుంది అని అంటే, కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అక్క చూడని వచ్చింది. దెన్ బెండ ఉన్నది, ఏమున్నది కదా నేను అనేసానంటే తింటుంటే ఒక్కటి వేసుకున్నామా లేదా ఇక స్టార్ట్ అవుతుంది. ఇక మనకు తింటూనే ఉంటాం, ఇంకా మజా వస్తుంటుంది. పాతకాలం వాళ్ళు ఉంటే చింతకాయలు అంటే తెలుస్తుంది. కొత్త తరానికి ఏం తెలియదు. తినేటప్పుడు ఏందో ఒగరుగా బెండుగా అనిపిస్తుంది. ఇక తినడం మొదలుపెట్టినాక దాన్ని ఇడవబుద్ధి కాదు. దాన్ని ఒలుచుకుంటూనే ఉంటాం, తింటూనే ఉంటాం అన్నట్టు. ఇక దూది ఉంటుంది చూస్తే, కానీ ఒక్కడు కూడా చక్కగా ఉండదు. వంక తింకరని ఇంకో ఇట్లా వయ్యాల లెక్కుంటాయి. కలర్ కాంబినేషన్ అయితే చీరలలో ఇట్లా రావాలి, కానీ ఏమైనా ఉంటుంది తెలుసా? ఇంకా ఇది మొత్తం డిజైన్ లోపల ఇది పట్టుకుని వలిగితే దీని టేస్ట్ మజా వస్తుంది అనమాట. తీసుకొని ఇక ఇట్లా వేసుకుంటే నా నోరు ఆగుతలేదు. మీరు ఏమైకమే చెప్పాలి, ఏం చేయాలి మళ్ళీ? ఇక చూడు ఇట్లా అనమాట. చింతకాయ అంటే అందరు పులుపు అంటారు. ఇది వగరుగా ఉండి ఒక తీరైన టేస్ట్ ఉంటుంది. కాస్త తిననాళ్ళు కూడా తినాలి అనిపిస్తుంది అనమాట. ఇది స్పెషాలిటీ. అది మస్తు రేటు ఉంది ఇప్పుడు. ఇక్కడ పోయి వస్తుంటే తోవల కనబడ్డది. అది తీసుకున్నాం అన్నమాట. ఒంటి కూడా మంచిది అంటారు. చాలా వచ్చుకొని తింటే దేని మంచి అనేది అయితే నాకు తెలీదు, కానీ తింటుంటే మజా వస్తుంది అనేది అయితే నాకు తెలుసు. తిని చూడూరి, అప్పుడు తెలుస్తుంది. ఉంటా మరి.